మేమే తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాను, ఆ రిపోర్టు సిట్ రిపోర్టు మీరు బహిర్గతం చేయగలరా? ఉంటే మీరు కల్తీ జరగలేదు అనేటువంటి వాడు ఏమన్నా సిట్ రిపోర్ట్ వాడారా? ప్రతి పేజీ మీద డిబేట్ చేయడం నేను సిద్ధం. మీరు కల్తీ చేశారు, అసలు నెయ్యే వాడలేదండి. ఒక మాట చెప్పాలంటే పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఫ్యాట్, ఇది జంతు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. మీరు లేదు అనేదానికి ఎలా చేస్తారు? 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? నెంబర్ 1. ఆ తర్వాత మీరు అర్హత లేని కంపెనీకి, అది ఇనెలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ జిల్లా వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇది బోలేబాబా అకౌంట్ నుంచి ఎలా వచ్చినాయి? దానికి మీరు సాక్షి ఎలా వచ్చినాయి? మీరు ఇతని మీద చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దీనికి మీకు సంబంధం లేదా? ఈరోజు రిపోర్ట్లో మేమేదో అక్రమాలు చెప్పామంటున్నాం. ఎస్, ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్లు వాటి ప్రకారం మేము మాట్లాడాం. ఈరోజు కూడా రిపోర్టు మేము పూర్తి కాపీ వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పాం. ఇక్కడ కల్తీ జరగలేదు, ఇక్కడ జంతు సంబంధించిన అవశేషాలు లేవు అని మీరు ఏమైనా రిపోర్ట్ ఉందా? డిబేట్ చేస్తారా? ధైర్యంగా రండి, విత్ రిపోర్ట్ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానిలో ఉన్నాయి, అక్కడ నెయ్యే లేదు, దానిలో నెయ్యి వాసన కోసం కూడా కెమికల్స్ వాడారు. కెమికల్స్తో నెయ్యి తయారు చేసి దేవుణ్ణి అపహాస్యం చేశారు.